తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుతున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా రతనాలు దంచా రతనాలు దంచా పచ్చాని పందిట్లో తలువాలు దంచా తలువాలు దంచా కుసుమాంబ కుందెండ్లు చెరుకూరో కండ్లు చచిపూల జల్లేడ మలపూల చాట పాడుతూ పడతూలు పసుపు దంచంగా నలుగుకు రామయ్య నలుగుకు రామయ్య నలుగుకు
నాకు కుదిరింది సంబంధం, ఇంతకన్నా ఏముంది ఆనందం. పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా, ఇంకా మనకు 4 కళ్ళంట, ఇద్దరిది ఒకటే ఇల్లంట. పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే, జన్మంతా జ్ఞాపకమే, మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. భద్రగిరిలో రామచంద్రయ్య నువ్వు, భద్రంగ కాయల సీతమ్మ నవ్వు. జాగుసేక నువ్వు జానకి తల్లి, చావళిలో పాడు జల్దిగా వెళ్ళి. రత్నాలు కానుకలు అడగొద్దు రామా, కనకరాసుల వచ్చి కడవున్న భామ. నీ ఇంట అడుగేసే నీలాల రామ, సీతనే మించిన సిరి చూడతరమా. దర్వాజా మెరిసింది దగదగ మావిడి తోరణాలతో, ఆడబిడ్డలంతా వేడుకై తరలేను ఐరేని కుండలతో. ఎదురుకోళ్ళు ఆ మైల పొళ్ళు గట్టి మేళాల సవ్వడితో, బంధుమిత్రులంతా సందడై చేరారు సంద్రమంత ప్రేమతో. ఈ క్షణమున మనము ఇలన శివుడు పార్వతి, జీవిత బడిలోన ఇది మొదటి తరగతి. జీలకర్ర బెల్లం కలుపుతుంది సోపతి, కులుకుల ఈ కుమారి అయిపోతుంది శ్రీమతి. కాటాకు పందిళ్ళు వాడ కట్టున సందళ్ళు, విడివిడియా చుక్కలనే కలుపు ముక్కట. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. డీజేల మోతల్ల డిగి చిక్క చిక్క, ఇళ్ళకు లాడాలి అంటుంది అక్క. ఆ మాత్రం ఉండాలి మన ఇంటి నిక్క, రెక్కలిప్పి ఆడుదాము ఎంచక్క. ఆమెతో చెయ్యాలి షాదీ అక్క, ఆరతో తీయాలి పూరా ఇలాకా. ఎవడు చేసిందంట ఈ రేంజ్ పెట్టి, ఏళ్ళ కొద్దీ చెప్పుకుంటారు వెళ్ళి. జొన్ను తగ్గడదండి జొన్ను తాంతండి జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గడదండి జొన్ను తగ్గడదండి జొన్ను తాంతండి జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గడండి. కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం, నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం. పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తురు కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలే వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే. నీలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే. ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. తీరాక తీపేగా ఈ వేదనలే. హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా. హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా. మీ కృప మాకు దయచేయండి. ప్రతిది కూడా ప్రభా మరి జరిగేటువంటి కార్యక్రమంలో ప్రభా మరి ఎలాంటి ఆటంకాలటువంటి లేకుండా తండ్రి సురక్షితంగా జరిగించి నిలబడని దాసుని కూడా అభిషేకించండి. పాటల ద్వారా వాక్యం ద్వారా వివాహం జరిగేటువంటి అంతవరకు కూడా నీ కృపను నీ పద్ధతి దయచేసిమని వచ్చిన వారందరూ కూడా తండ్రి అంగీకరించి విశ్వసించి నేను నామానికై ప్రభా నీ దాసుడు కూడా ఇప్పుడు నిలబడుతున్నాడు. ప్రభా అంగీకరించండి, నీ కృపను సహాయం చేయమని దీవిస్తారమ్మని ప్రతికీ అవసరాలకు తప్పిస్తారమ్మని వాళ్ళ పాదములకు రాయిదాలు కూడా ఈ చేతులు ఎత్తి పట్టుకొని ప్రభా కుటుంబాలు ఇరు వర్గాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవిస్తారమ్మని. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడములో కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రియమాసుతులార్పించెదము దాక్షణ్య ప్రభువా. ప్రీతితో మాసుతులార్పించెదము దాక్షణ్య ప్రభువా. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలో నిందలు పోతివాని మా కొరకు భరించితివి శ్రమలో నిందలు ఓదాటి నీవు మామయామోహాసేను రాండి గొర్రె పిల్లవివా సవ సమయామోహాసేను రాండి లేచి నిలబడతాము. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పైకి వస్తాడు. లేచి నిలబడతాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ఈ యొక్క కూడికలో ముందుకు వెళ్ళగలం. ఆ తర్వాత తాళి కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత తొందరగా ముగించగలిగితే అంత తొందరగా ముగిస్తాం. ముగించడానికి మీరు సహాయపడాలా. వివాహం కొరకై మరి పెళ్లి పత్రికలో ఒక మాట రాయబడింది. దేవుడు ఆశీర్వదించి మనతో కూడా మాట్లాడును గాక. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. దీని అర్థం తెలుసో తెలియదో తెలియదు కానీ అయితే పెళ్లి పత్రికలో మాత్రం ఈ పేరు ఎంతో మధురంగా వేయబడి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఎందుకంటే మనందరం కూడా క్రైస్తవులమే, మనందరం కూడా దేవుని ప్రజలమే, దేవుని సన్నిధానానికి వచ్చేవారము, దేవుని వాక్యం తెలిసిన వారము, అన్నిటికంటే ప్రాముఖ్యంగా బైబిల్ చదివే వారం కాబట్టి ఈ సందర్భం మనకు తెలుసు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఏది? ఈ దినంలో సర్వ నరసింహ కావచ్చు, అనూష వారి యొక్క వివాహ జీవితంలో ఇద్దరు కూడా జతపరచబడుట అనే ఈ కార్యము యెహోవా వలన కలిగినటువంటి కార్యం. ఈ కార్యాన్ని అనేక సంవత్సరాల ముందుగా అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముందుగానే మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఈసాకు యొక్క వివాహ సందర్భముగా జరిగినటువంటి సందర్భం ఇది. అబ్రహాము గురించి మనందరికీ తెలుసు. అబ్రహాము గురించి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే దేవుని వాక్యంలో అబ్రహాము యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవాల గురించి, అబ్రహాము యొక్క గొప్పతనాన్ని గురించి, అబ్రహాముకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని గురించి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. అబ్రహాము గొప్ప ధనవంతుడుగా ఉంటున్నాడు, దేవునికి భయపడేవాడుగా ఉంటున్నాడు, దేవుని స్నేహితుడుగా ఉంటూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి తన కుమారుడైనటువంటి ఈసాకుకు కూడా ఇదే విధంగా వివాహం చేయాలని ఆయన ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు తన కుమారుడి వివాహం నిమిత్తమై తన ఇంటి పెద్ద పనిదాసుడుగా ఉన్నటువంటి ఎవరు కాదు బెతూయేలు ఎలియాజరును పంపుతూ ఉన్నప్పుడు ఎలియాజరు ఆ యొక్క ఈసాకు వివాహ విషయంలో దేవుని దగ్గర ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు ఎలియాజరుకు దేవుడు బయలుపరిచినటువంటి ఆ కార్యాన్ని అతడు సంపూర్ణం చేస్తూ ఆ యొక్క మరి రిబ్కా యొక్క అన్నదమ్ములుగా ఆ కుటుంబస్తులుగా ఉంటున్నటువంటి వారితో కూడా కలిసి చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం. సోదరుడు ప్రార్థిస్తూ కూడా నరసయ్య గారు ఒక మాట ప్రార్థిస్తూ వచ్చిందో వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకు ఘనమైనది అంటే ఇది దేవుని వలన కలిగిన కార్యం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ వచ్చినట్టయితే దేవుని వాక్యం ఎక్కడైనా కూడా మనం వినే మాటలేవి. వివాహం ద్వారా ప్రారంభించబడుతూ వివాహం ద్వారా ముగించబడే కార్యమే దైవ కార్యం. కాబట్టి దేవుడే ఏర్పాటు చేసినటువంటి కార్యం కాబట్టి ఈ కార్యం గొప్పదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఈ కార్యము యెహోవా వలన కలగడానికి ఈ గ్రంథంలో ఈ సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినట్టయితే పెళ్లి కుమార్తె అయినటువంటి ఆ యొక్క రిబ్కా జీవితంలో కొన్ని ఆత్మీయ అనుభవాలు ఉంటున్నవి. పెళ్లి కుమారుడైనటువంటి ఈసాకు జీవితంలో కూడా కొన్ని ఆత్మీయ అనుభవాలు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈసాకు ఎలాంటి అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు అంటే చదవండి ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. పనిచేసే అనుభవాన్ని మనము నేర్చుకోవాలా. ఎప్పుడైతే ఆ అనుభవం మనం నేర్చుకుంటామో సోమరితనం మన జీవితంలో లేకుండా ఉంటుందో అప్పుడు ఆ కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఘనపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది ఆ యొక్క రిబ్కా జీవితంలో ఉన్నటువంటి
మొదటి అనుభవం. రెండవ ఆదికాండం 19వ అధ్యాయ వచనం. ఆదికాండం 24:19. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత ఏది పోయిదునని చెప్పి చేర్చాలి. ఇక్కడ అవి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా నీకు మాత్రమే కాదు కానీ నీ ఒంటిలో కూడా ఏం చేస్తానంట, నీళ్లు పోస్తా. ఇది దేన్ని చూపిస్తుందంటే ఒక త్యాగ సహితమైనటువంటి అనుభవాన్ని, ఇచ్చే అనుభవాన్ని సూచిస్తూ ఉంది. సాధారణంగా మనం గమనిస్తూ వచ్చినట్టయితే ఒక ఒంటె అంట దాదాపు 8 నుంచి 10 బిందెలు నీళ్ళు తాగుతుందంట. ఒక ఒంటె 8 నుంచి 10 బిందెలు నీళ్ళు. అక్కడ ఎన్ని ఒంటెలు ఉన్నాయంటే 10 ఒంటెలు ఉన్నాయి. 10 × 10 100. 100 సార్లు బావిలోకి దిగి 100 సార్లు పైకి రావాలి. అది సాధారణమైన కార్యం కాదు. ఇది దేన్ని చూపిస్తుందంటే త్యాగాన్ని చూపించేదిగా ఉంటూ ఉంది. కాబట్టి విశ్వాస జీవితంలో కుటుంబం అనేది ఎప్పుడు చక్కగా కట్టబడుతూ ఉందంటే, ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యం ఎప్పుడు అవుతూ ఉందంటే, ఎప్పుడైతే మనం త్యాగం కలిగినటువంటి అనుభవంలోనికి మనం వచ్చేవారముగా ఉంటామో అప్పుడే ఆ కుటుంబంలో ఆ కార్యం సఫలపరచబడేదిగా ఉంటూ ఉంది. ఎలాంటి త్యాగం ఉండాలంటే తన జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు అది వదిలిపెట్టే అనుభవం ఉండాలా. కుటుంబంలో అత్తమామలు ఏదైనా ఒక మాట అన్నప్పుడు తను తాను తగ్గించుకునే అనుభవం ఉండాలా. భర్త ద్వారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తను ఓదార్చుకునేదిగా ఉండాలి. అంటే ప్రతిదానికి మరి వారికి ఎదురు చెప్పడమో కోపడమో కాదు, కానీ తను త్యాగం కలిగినట్టుగా ఎప్పుడైతే అనుభవం కలిగి ఉంటుందో ఆ కుటుంబం దేవుని బట్టి కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఏముంటుందంటే సమాధానం ఉంటూ ఉంది. కాబట్టి ఇది రెండవ అనుభవం. మూడవదిగా గమనిస్తూ వచ్చినట్లయితే ఆదికాండం 24:65 ముగిస్తా. దీనిపైన మీరు వినరని నాకు తెలుసు. ఆదికాండం 24:65. ఇక్కడ మూడవదిగా ఇక పెళ్లి కుమార్తె జీవితంలో ఎలాంటి అనుభవం కలిగి ఉండాలంటే విధేయత కలిగినటువంటి అనుభవం ఉండాలా. అదే రాయబడింది. ఆ యొక్క ఈసాకు ఎదురుగా వస్తూ ఉన్నాడు, ఈ సహోదరి కూడా వస్తూ ఉంది. తన పరివారంతో అడుగుతుంది, అయ్యా మనం ఎదుర్కొన్నట్టుకు వస్తున్నటువంటి ఆ మనుషుడు ఉన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి చెప్తున్నాడు, అతడు నా యజమానుడు. వెంటనే దిగి ముసుగు వేసుకొనను అంటాడు. అంటే తను తాను తగ్గించుకునే అనుభవంలో ఉంటూ ఉంది. కాబట్టి విధేయత అనుభవం మన జీవితంలో మనం ఎప్పుడైతే కలిగిన వారముగా ఉంటున్నామో అప్పుడే ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యకు ఆస్కారం ఉండదు. కానీ పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఈ సహోదరి తన భర్త ఎడల విధేయత కలిగినదిగా ఉండాలా, తన అత్తమామల ఎడల విధేయత కలిగినదిగా ఉండాలా. అది చాలా గురించి రాయబడింది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుని పిలుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. అతను యజమానుడని సంబోధించేదిగా ఉంటూ ఉంది. మనకు తెలుసు ఒక సందర్భం వస్తుంది. ఆదికాండం 21వ అధ్యాయంలో అన్ని పనులు ముగించుకొని ఆ ఎండపూట వారిద్దరు కూర్చొని ఉన్నప్పుడు దేవదూతలు అబ్రహామును ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం ఏం చెప్తారంటే, అమ్మ దేవదూతలు వచ్చి ఉంటున్నారు, వారికి ఆహారం సిద్ధపరచాలి కాబట్టి ఒక 3 మాణికల మెత్తని పిండి తీసుకొని ఆమెకి ఇచ్చి రొట్టెలు చేయమని చెప్తుంది. ఎలాంటి మెదురు చెప్పలే. ఆమె అన్ని పనులు గమనించి వచ్చినట్లయితే ఆ ఊరనే ఆ పట్టణంలో నుండి బయటకు తీసుకొని రాబడినటువంటి ఆ సందర్భం మొదలుకొని దేవుడు ఆమెతో అబ్రహాంతో చెప్పినటువంటి ప్రతి స్థలానికి ఆమె వెళుతూ వాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ విశ్వాస జీవితంలో ఎవరైతే విధేయత కలిగిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే తగ్గింపు అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారో వారిని దేవుడు హెచ్చించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అనుష కూడా ఎప్పుడైతే తన జీవితంలో విధేయత అనుభవంలోనికి తాను వచ్చేదిగా ఉంటుందో తద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించేవాడుగా ఉంటుంది. అట్లు అతడు తన రిబ్కాను పరిగ్రహింపగా ఉండాలంటే నరసింహ తన భార్యను ఏం చేయాలంట, ప్రేమించేవాడుగా ఉండాలి. దేవుని వాక్యం బోధిస్తుంది, ప్రేమ అనేక దోషములను కప్పేదిగా ఉంటుంది. ప్రేమ లేనివాడు వ్యర్థుడుగా ఉంటున్నాడు. ఎవరైతే ప్రేమ కలిగిన వారుగా ఉంటున్నారో వారు తమ జీవితంలో క్షమించే అనుభవాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే నరసింహ అనుషను ప్రేమించడానికి ప్రారంభిస్తాడో ఒకవేళ ఆ యొక్క అనుష చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆయన ఏం చేయడు, పెద్దగా ఆలోచించడు. ఈ సోదరి అనుషాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దగ్గర తండ్రి ఈ దినాన తండ్రి వారి వివాహ సమయమున ఒకటే సందర్భములో
ఇంతవరకు మీరు అందించిన మీ లేఖలను బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉన్నాం. ఏ విధంగా భార్యాభర్తలు కుటుంబముగా కట్టబడి జీవించాలంటే నగల తండ్రి భర్త భార్య కొరకై ప్రార్థించాలి అని, భర్త భార్యను ప్రేమించాలని మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు. అట్టి అనుభవంలో నరసింహ ఉన్నట్లుగా కృపను అనుగ్రహించము. భార్య నిమిత్తమై ప్రార్థించి భార్యను ప్రేమించే అనుభవం నుండి కొరకే కృపను అనుగ్రహించము. అదేవిధంగా తండ్రి ఇప్పుడు అనుష కూడా జ్ఞాపకం చేసుకున్నాము. భర్త కొరకే కష్టపడే స్త్రీగా ఉండేటి కొరకే మీరు కృపను అనుగ్రహించము. సమర్పణ త్యాగముతో కూడిన స్త్రీగా ఉండేటి కొరకై మీరు సహాయపడము. విధేయత లోబడే స్త్రీగా ఉండేటి కొరకే మీరు కృపను అనుగ్రహించము. ఇటు వాక్య వెలుగులో వారి జీవితాలు జీవిస్తూ ఈ లోకములోను పైన ఆకాశమును మీకును మహిమార్థముగా వారు జీవించట కొరకై మీరు కృపను అనుగ్రహించమని ఇక్కడ చేరి వచ్చిన వారు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. కుటుంబాలలో ఇట్టి అనుభవాలు కలిగి ఆశీర్వాదకరమైన పర సంబంధమైన మహిమకరమైన కుటుంబాలుగా ఉండేటి కొరకే సహాయపడము. ఈ సమయంలో ప్రియులు ఇరువురు కూడా చేయనైన ప్రమాణాలను బట్టి ప్రార్థిస్తున్నాము, కనికరించము. ఈ సమయంలో తండ్రి వారు చేసే ప్రతి ప్రమాణమును కూడా ఎక్కడ కూడా మరొక ఒకరి పట్ల ఒకరు ఆ ప్రమాణములను స్మరణకు తెచ్చుకొని అంతము వరకు కూడా నమ్మకస్తులై జీవించట కొరకే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడి మీరు కూడా అట్లా పట్టుకోండి. ఫ్లాష్ రావాలి, ఇప్పుడు ఏది రావాలి చూడండి 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 అటే ఉండండి. బ్యాక్ శక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకమైనది నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారి అందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి అనుషాను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నిన్ను నా పెళ్లిలోనికి స్వీకరించుతున్నాను. నేను నిన్ను ప్రేమించి కాపాడుదనని ప్రమాణం చేయుచున్నాను. కలిమియందును లేమియందును నేను నిన్ను నమ్మకముగా చూసుకుందునని వాగ్దానం చేయుచున్నాను. జీవమును కృపావరములో జీవిత పాలి భాగస్థురాలిగా స్నేహితురాలిగా సహపరిచారకురాలిగా ఎంచి ప్రభునందు సమస్తమును నీతో పంచుకుందునని ప్రమాణం చేయుచున్నాను. దినమును నీతో కలిసి మోకాలపై దేవుని వాక్యమును చదువుటతో ఆరంభించి అదే రీతిగా ఆ దినమును ముగించదనని ప్రమాణం చేస్తున్నాను. నా దేహం మరియు నీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమని ఎరిగి ఘనముగా ఉంచుకుందునని ప్రమాణం చేస్తున్నాను. నా హృదయం నందు మరియు
నా జీవితమునందు నా జీవితమునందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయనను గణపరిచదనని ప్రమాణం చేయుచున్నాను. నా సంపాదనలో నా ప్రభువుకు మన వివాహ జీవితం అంతటిలో ఆయన ఘనమైన నామమును గణపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమ గల రక్షకుడు అనుషాను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి స్వీకరించుతున్నాను. ప్రభు నాకు సహాయం చేయును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకమైనది ఏదియు నా దేహమందు సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నరసింహాను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నిన్ను నా పెళ్లి భర్తగా నా జీవితంలోనికి స్వీకరించుచున్నాను. నేను నిన్ను ప్రేమించి కాపాడేదనని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను నిన్ను నమ్మకముగా చూచుకొందునని వాగ్దానం చేయుచున్నాను. జీవమును కృపావరములో జీవితి ప్రభువునందు సమస్తమును నీతో పంచుకొందునని ప్రమాణం చేయుచున్నాను. దినమును నీతో కలిసి మోకాళ్ళపై దేవుని వాక్యమును చదువుటతో ఆరంభించి అదే రీతిగా ఆ దినమును ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహం మరియు నీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమని ఎరిగి ఘనముగా ఉంచుకొందునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమునందు మరియు నా జీవితమునందు నా ప్రభువుకు ప్రథమ స్థానమిచ్చి ఆయనను గణపరచదనని ప్రమాణం చేయుచున్నాను. నీవు నాకు ఇచ్చిన సంపాదనలో నా ప్రభువుకు ఆయన భాగమును ఇచ్చి ఆయనను గణపరచదనని ప్రమాణం చేయుచున్నాను. ఈ మన వివాహ జీవిత అంతటిలో ఆయన ఘనమైన నామమును గణపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమ గల రక్షకుడు నరసింహాను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి సంపూర్ణముగా నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను నీకు లోబడి ఇందుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు నీవు శిరస్సని నిన్ను గౌరవించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే
శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. స్తోత్రం ప్రభావ, మీ బిడ్డలకు తీసుకుని రాబడినటువంటి ఆలోచన కొరకై స్తోత్రం. ఆ యొక్క వాక్య ఆలోచనలు వారు తమ జీవితంలో భద్రపరుచుకొని రాబోయే దినాల్లో తండ్రి కలిసి జీవించుటకును మీకు భయపడి జీవించుగా ఉంటున్నవారు జీవించిన కొరకై సిద్ధపరిచినటువంటి ఆహారం కొరకై కూడా స్తోత్రం. ఆహార సమయంలో కూడా తండ్రి మీరు మాతో కూడా ఉండండి, కావాల్సిన కృపను దయచేయండి. ప్రత్యేకంగా ఇద్దరు మీ హస్తులుగా పరిచిన ఇది మొదలుకొని మీరు ఇద్దరు భార్యాభర్తలుగా ఉంటుండగా కావాల్సిన కృపను దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే వారుగా, ఒకరినొకరు ప్రేమించేవారుగా, ఒకరినొకరు లోబడేవారుగాను ఇద్దరు కూడా కలిసి ప్రభావ ప్రయాసపడి కష్టపడి సమర్పణ కలిగి త్యాగం కలిగి విధేయత కలిగి జీవించేవారు. ప్రభావ రిబ్కాను ఏ విధంగా లాభాన్ని వ్యక్తులు ఆశీర్వదించుతున్నారో మీరు వేల వేలకు తల్లిదండ్రులను చేసిన రీతిగా ప్రభావ బిడ్డలు మేము కూడా ఆశీర్వదిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంతానాన్ని ఆశీర్వదించండి. భవిష్యత్ దినాల కొరకై సిద్ధపరచాలని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. కూడా కలిసి నూతనంగా జతపడుతున్నటువంటి నరసింహ అనుషాకు సదాకాలము దేవుని రాకడ వరకు తోడుగా ఉండి నడిపించునుగాక. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా.
చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లే నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యినా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ఆకాశం తాకాలి అని ఉందా
నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుంతా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటు నానియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్తారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో మనసుకంటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైనదమ్మా బొట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే బొట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా విచిత్రాల ఈ ప్రేమ ఈ అంతరాలు ఎంచుదమ్మా మనసుకంటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైనదమ్మా
చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఓ రాజు నీ మీద నాకు మనసాయరా, మదిలో నన్ను వీడిపోని నీడైతివిరా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే. విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా. మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. బొట్టు పిట్టుకు చంద్రమామ ఈ నేల మీద పుట్టినమ్మా. మనకు మోగుతుంటే గుంపులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా, వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ